బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు వెంటనే ప్రభుత్వం 8,000 కోట్ల స్కాలర్‌షిప్ విడుదల చేయాలి అని బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు యాదగిరి యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు వికారాబాద్ పట్టణంలో ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోవడం లేదు అని, వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి అని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాము అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే స్కాలర్షిప్లను వెంటనే వర్ధిల్లాలి టైగర్ ఆర్టిస్టయ్య గారి నాయకత్వం. వర్ధిల్లాలి టైగర్ ఆర్టిస్టయ్య గారి నాయకత్వం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విద్యార్థుల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల ఐక్యత. పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లు. విద్యార్థులకు న్యాయం, విద్యార్థులకు న్యాయం. 8,000 కోట్ల స్కాలర్షిప్లను, 8,000 కోట్ల స్కాలర్షిప్లను ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల నాయకత్వం, ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత. గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లను ఇవ్వకుండా విద్యార్థులకు తీవ్రంగా అన్యాయం చేస్తుంది. కాలేజీ యాజమాన్యంతో విద్యార్థులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ కాలేజీలు సఫర్ అవుతున్నాయి, విద్యార్థులు సఫర్ అవుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఎక్కడెక్కడో 1,000 కోట్లు ఖర్చు పెడుతుంది, కానీ ఈ విద్యార్థులకు స్కాలర్షిప్లను పెండింగ్ చేస్తుంది. ఎలక్షన్లలో ఏమో విపరీతమైన హామీలు ఇచ్చింది. విద్యార్థులను అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. చేసుడు పక్కకు పోయింది. రావాల్సిన స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం లేదు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రావాల్సిన 3 సంవత్సరాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్లో పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. ఇంకో వారం 10 రోజులు చూస్తాం. ఆ తర్వాత రోడ్ల మీదకి వచ్చి ఏ ప్రోగ్రాం చేయాలో ఆ ప్రోగ్రాం చేస్తాం. ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు న్యాయం జరగాలంటే ఎక్కడెక్కడో ఏమేమో చేసుడు కాదు. విద్యార్థులు రాష్ట్ర సంపద, దేశ సంపద. విద్యార్థులు బాగుపడితేనే ఈ రాష్ట్రం బాగుపడుతున్నట్లు, దేశం బాగుపడుతున్నట్లు. మిగతా కార్యక్రమాలు పక్కకు పెట్టుకొని విద్యార్థులకు మేలు చేసే విధంగా విద్యార్థులకు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.